దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. మీకందరికీ ప్రభు పేరట శుభములు తెలియజేస్తున్నాను. ఓ సేవకుడా, నీ పయనం ఎటు అనే అంశం మీద కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశిస్తున్నాను. ఓ సర్వెంట్ ఆఫ్ గాడ్, వేర్ ఈజ్ యువర్ డెస్టినీ? నువ్వు ఎటు పయనం చేస్తున్నావు? చూడండి, నేను ఈ దినంలో ఉన్న సేవకులను గమనిస్తూ ఉంటాను. ఎందుకంటే అనేకుల కొరకు విజ్ఞాపన చేస్తాను, ప్రార్థన చేస్తాను. నమ్మకమైన సేవకులను కనుగొంటా చాలా అరుదైపోయింది. దేవునికి పరిపూర్ణంగా విత్ కాల్ అండ్ కమిట్మెంట్, దేవుని పిలుపుతో నిబద్ధతతో దేవుని అనుకరించేవారు చూడడానికి కూడా మచ్చుకైనా కనబడడం లేదు. చాలా ఏరికోరి అక్కడిక్కడ మనకు కనబడతారు. కానీ పరిశుద్ధ గ్రంథంలో పౌలు తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినప్పుడు మరి ఇలాగు రాస్తున్నాడు. తన ఆత్మీయ కుమారుడైన తిమోతి, పౌలు దేవునికి లోబడినవాడు, దేవుని దర్శనానికి లోబడినవాడు. తిమోతి కూడా పౌలుకు లోబడాలి. తిమోతి సువార్త ప్రకటన ద్వారా అనేకులు ప్రభువుకు లోబడాలి. అదే కదా ఈక్వేషన్. పౌలు దేవునికి లోబడినాడు, తిమోతి పౌలుకు లోబడాలి. తిమోతి సువార్త ప్రకటన ద్వారా అనేకులు ప్రభు మార్గంలో రావాలి. దట్ ఈస్ ద లాజిక్. అయితే తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి ఏమి బోధిస్తున్నాడు? నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. ఈ మాట ఈరోజు ఉదయకాలము పరిశుద్ధాత్ముడు నాకు జ్ఞాపకం చేసినాడు. డోంట్ బి ఏ వీక్లింగ్. బలహీన మాటలు నీ నోటికి రానియకు. ప్రభు ఆత్మ నన్ను సంధించింది ఈ ఉదయకాలం. డోంట్ టాక్ వీక్ థింగ్స్. డోంట్ లెట్ వీక్ వర్డ్స్ కమ్ అవుట్ ఫ్రమ్ యువర్ మౌత్. ఆల్వేస్ బి స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. నువ్వు క్రీస్తు యేసునందున్న కృపచేత, కేవలం ఆయన కృపచేతనే, మన భక్తి నీతి చేత కాదు, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్. ఒకసారి హల్లెలూయా గట్టి చెప్దామా? బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. నువ్వు అనేక సాక్షులు ఎదుట నా వల్ల వినిన సంగతులను ఇతరులకు బోధించుటకును సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగించు. 2 కార్యాలు ఇక్కడ నాకు కనబడింది. ఒక దైవ సేవకునికి కావాల్సిన 2 సుగుణాలు. ఒకటి సామర్థ్యము, ఒకటి నమ్మకత్వం. సామర్థ్యం ఉండాలి, నమ్మకత్వం ఉండాలి. మనం చూస్తే కొందరికి సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. సేవ ముసుగులో డబ్బులు సంపాదించుకోవడానికి భలే సామర్థ్యం ఉంటుంది. కానీ దేవుని పట్ల, దేవుని సేవ పట్ల నమ్మకత్వం అసలే ఉండదు. కొందరికి చాలా నమ్మకత్వం ఉంటుంది, దేవుని సేవ చేయడానికి ఉన్న సామర్థ్యం ఉండదు. కానీ ఇక్కడ ఎంత దేవుని గురించిన జ్ఞానం కలిగిన అపోస్తలుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి చెప్తున్నాడు, నువ్వు నా వల్ల నేర్చుకున్న కార్యాలన్నీ తప్పకుండా సామర్థ్యము, నమ్మకత్వం. చెప్పండి, 2 కార్యాలు ఏంటవి? సామర్థ్యము, నమ్మకము గల మరి సేవకులకు నువ్వు అప్పగించాలంటున్నాడు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమ అనుభవించు. ఒక మంచి సైనికుడు అంటే మంచి కాపరి, మంచి సైనికుడు అంటే చెడు కాపరి ఉంటాడు, చెడు సైనికుడు కూడా ఉంటాడని అర్థం. నువ్వు ఒక మంచి సైనికుని వలె నాతో కూడా నీవు సుఖం అనుభవించమని కాదు, ఏమనుంది? శ్రమను అనుభవించు, నాతో కూడా శ్రమను అనుభవించు. మంచి సైనికునికి మరి క్రమశిక్షణ ఉంటుంది, పట్టుదల ఉంటుంది, విశ్వాసం ఉంటుంది, నిరీక్షణ ఉంటుంది, కష్టాలు ఉంటాయి, డిసిప్లిన్ కదా. ఇట్స్ నాట్ ఈజీ టు బి ఎ సోల్జర్ ఇన్ ద ఆర్మీ. మా బంధువుల్లో ఒకరిద్దరు ఉన్నారు, ఆర్మీలో ఉన్నారు, నేవీలో ఉన్నారు.
వాళ్ళు పడే కష్టాలు వచ్చి చెప్తుంటే కళ్ళ నుండి నీళ్ళు వచ్చేస్తుంది. హౌ టఫ్ ఇస్ ద ట్రైనింగ్. ఒక యోధుడు సిద్ధం కావాలంటే ఎంత టఫ్ ట్రైనింగ్ వాళ్ళు వివరిస్తుంటే మనం వినలేకపోతాం, అంత టఫ్ ఉంటుంది ట్రైనింగ్. మనలాగా 3 పూటలు తినడానికి వీలు కాదు. అక్కడ చాలా మితంగా ఆహారం తీసుకోవాలండి, చాలా తక్కువగా ఇస్తారంట క్వాంటిటీ. అది కూడా ప్యాకెట్ చేసేస్తారంట. యుద్ధ భూమిలో వారు పోరాడుతున్నారు కాబట్టి తినకుండా ఉండి వారి సుఖం కోరడానికి వీలు కాదు అక్కడ. దే వుడ్ ఈట్ లెస్ అండ్ బీ వెరీ వెరీ యాక్టివ్ ఆన్ ద బ్యాటిల్ ఫ్రంట్, ఎందుకంటే పోరాడాలి. మరి ఇక్కడ పౌలు ఒక సైనికుని సాదృశ్యంగా తీసుకొని మరి తిమోతికి హెచ్చరిస్తున్నాడు. సైనికుడు ఎవడను యుద్ధమునకు పోవునప్పుడు తన దండులో చేర్చుకున్న వాడిని సంతోషపెట్టవాలని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. హి విల్ నాట్ గెట్ ఎంటాంగిల్డ్ ఇన్ ద వరల్డ్లీ అఫేర్స్. చూడండి ఎంత పెద్ద మాట, మీరు అండర్లైన్ చేసుకోవాలి. సైనికునికి ఒకటే గురి, సైనికుడు పోరాడాలి, సైనికుడు యుద్ధం గెలవాలి. సైనికుడు ఎంత మితముగా ఉంటే అంత వేగంగా ఎదిరించగలడు, పోరాడగలడు, పరిగెత్తగలడు. స్వార్థం ఉండకూడదు కదా అతనికి. చాలా వెరీ వెరీ స్కాంటీ బిలాంగింగ్స్ ఉండాలి. ఏ బరువులు మోయకూడదు ఆయన, లేనిపోనివన్నీ కూడా ఆర్జించుకోకూడదు. ఆయన ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనకూడదంట. ఈ వారంలో 3 సహోదరులను నేను కలిసినాను, అంటే వాళ్ళే వచ్చి నన్ను కలిసినారు, ఎదురైనారు కొందరు ఫోన్లో. వాళ్ళు ఏం చెప్పినారంటే, నా గుండె నిజం చెప్తున్నా అవిసిపోయింది, నాకు చాలా దుఃఖం వచ్చింది. నిన్నటి రాత్రి అయితే నిద్ర రాలేదు, ప్రార్థన చేసినాను నేను. ఒక ఆమె తన మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయిందండి. ఎందుకమ్మా ఇలాగ అయిపోయావు, చాలా అందగత్తే, చక్కగా హైట్, పర్సనాలిటీ ఉంది. అమ్మా నా బిడ్డ వివాహానికి నా భర్త లేడు, భర్త చనిపోయినాడు. ఒక పాస్టర్ వచ్చి ప్యాకేజ్ డీల్ అని చెప్పి లక్షల రూపాయలు ఖర్చు పెట్టించినాడు. నేను కోలుకోలేకుండా అయిపోయినాను ఇంకా. ఎందుకంటే ఆ డీల్లో ఆ పాస్టర్కు కమిషన్ వస్తుందట. అన్ని హై డీల్స్ చేసేసినాడు. ఇక అతనికి లక్షలు అయిపోయింది, కోలుకోవడానికి ఉన్న పరిస్థితి లేదు. ట్రామాలో వెళ్ళిపోయింది, మెదడంతా పనిచేయడం లేదు. ఆమె నా దగ్గరకు వచ్చిన ప్రేమతో ఆమెను ఆలింగనం చేసుకొని ఆమె తల మీద నూనె రాసి ఈ చెంపకు ఆ చెంపకు ముద్దు పెట్టి, ఎందుకంటే షీఈస్ అనేబుల్ టు కంటైన్ హర్ సెల్ఫ్, షేకీ అనమాట, అట్లా వణికిపోతుంది. తర్వాత నేను మంచి శారీ ప్రెజెంట్ చేసి షాల్ కప్పి బిడ్డ భయపడకని చెప్పి ఒక అరగంట ఆమెతో ఉన్నాను. ఆమె చెప్పే బాధలు ఇవి. మరొక సహోదరి ఇలాగే చూడండి, పాస్టర్ల ద్వారా మోసపోయినారండి. మోసం, ధనాశ సమస్త కీడు నాకు మూలం. చూడండి, అలాగూ ఆ స్త్రీ ఏడుస్తుంది. 3 సార్లు విషం తాగిందట, చావాలనుకుందట. ఎందుకంటే పాస్టర్లే ఇలాగ చేస్తారా, కుటుంబంలో సమాధానం లేకుండా చేస్తారా అంటే ఇవన్నీ విన్నప్పుడు నాకు అసలు అర్థం కాలేదండి. అసలు ఏంటి ధ్యేయం? ఓ సేవకుడా, నువ్వు ఎందుకు అసలు సేవకును అయినావు? నీ పిలుపేంటి? నీ సాక్ష్యం ఏంటి? నీ జీవితం ఏంటి? నీ పరుగు ఏంటి? వేర్ ఆర్ యు గోయింగ్ టు? బైబిల్ పట్టుకొని ఇలాంటి పనులు చేయగలుగుదామా? బోధకుడు దేవుడు సెలవిచ్చినట్టు బ్రతకకుంటే మీలో అనేకులు బోధకులు కాకుండాని. ఎందుకంటే బోధకులకు కఠినమైన తీర్పు ఉంటుందంట. అసలు ధనం ఎందుకు బోధకునికి నాకు అర్థం కాలేదు. మనీ ఈజ్ ఏ బ్యాడ్ మాస్టర్, ఇట్స్ ఎ గుడ్ సర్వెంట్. నీకు అవసరాలు తీరడానికి డబ్బు కావాలి, కానీ డబ్బు వెంట పరిగెత్తమని ఎక్కడ రాసి ఉంది పరిశుద్ధ గ్రంథములో? దురాశ గర్భం ధరించి పాపమును కంటుందంట. పాపము పరిపక్వమైనప్పుడు మరణాన్ని కంటుందంట. ఇక్కడే తిమోతికి రాస్తూ మరి 1 తిమోతి 6వ అధ్యాయంలో పౌలు భక్తుడు ఏమని హెచ్చరిస్తున్నాడు? నీకు ధనం కావాలన్నా దేవుడు కావాలన్నా? నేను ఇప్పుడు అడుగుతాను, మీకు ధనం కావాలన్నా దేవుడు కావాలన్నా? ధనం పిలుస్తుంది, దేవుడు పిలుస్తుంది. ఎవరికి విధేయులు అవుతారు మీరు? కొందరైతే మౌనంగా ఉన్నారు, 2 కావాలనుకుంటున్నారు. ఎవడు 2 యజమానులకు దాసుడు కాలేడు. నో మ్యాన్ కెన్ సర్వ్ 2 మాస్టర్స్. నీకు ధనం కావాలి, నీకు దేవుడు కావాలి. నీకు దేవుని దర్శనం కావాలి, ధనం సంపాదించాలి.
మా తల్లిగారు ఒకసారి, మేమంతా 6 పిల్లలమండి, కేరళ నుండి వారు వట్టి చేతులతో వచ్చినారు బైబిల్ పట్టుకొని, అంతే. విశ్వాస జీవితం అప్పుడు అనేది ఫెయిత్ లైఫ్. ఆ ఇంటి పేరు ఫెయిత్ హోమ్, ఇంటి పేరు ఫెయిత్ హోమ్. విశ్వాసంతో బ్రతకాలి. మా అమ్మగారు మా నాన్నగారితో అన్నారు, ఇంతమంది పిల్లలు ఎలా పెంచాలి, ఎలా చదివించాలి, వివాహాలు ఎలాగూ. ఎందుకంటే ఆమె ఒక సంపన్న కుటుంబం వదిలిపెట్టి వచ్చింది, ఇతను కూడా ఒక సంపన్న కుటుంబం వదిలిపెట్టి పచ్చని దేశం వదిలిపెట్టి వచ్చినారు. కేరళకు మరో పేరేంటి, గార్డెన్ ఆఫ్ ఇండియా. అటువంటి పచ్చదనము, ఎకరాల భూములు, తోటలు అన్నీ వదిలిపెట్టి వచ్చినారు. వచ్చినప్పుడు ఇక్కడ ఆహారం లేదు, వస్త్రం లేదు, పిల్లలకు ఫీజులు కట్టడానికి లేదు. మా అమ్మగారు అడిగినారు, ఎట్లా పెంచుతారు మీరంటే, మా నాన్నగారు ఎప్పుడు అనేది యెహోవా ఈరే అనేది. మీరు ఒకసారి అనండి, దేవుడు చూసుకుంటాడు. నేను దేవుని మాటకు లొంగి వచ్చినాను, దేవుని పిలుపుకు నేను విధేయుడైనాను. నేను ఇవన్నీ ఆలోచించాను. నేను దేవుని రాజ్యాన్ని, నీతిని వెతుకుతాను. నాకు నా పిల్లలకు ఎప్పుడు కొదువు ఉండదు. ఎప్పుడు మా నాన్నగారు ఒక మాట చెప్పేది, 37వ కీర్తన 25వ వచనంలో, నేను చిన్నవాడనై ఉంటేని ఇప్పుడు ముసలివాడనైతిని, ఆయనను నీతిమంతులు విడవడట కానీ వారి సంతానము భిక్షమెదుట నేను చూచి ఉండలేదు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. అయితే మా అమ్మ ఎక్కువ అడిగితే అప్పుడు మా నాన్న అనేది, నేను డబ్బులు సంపాదించుకోవడానికి కేరళ నుండి రాలేదు ఇక్కడ. మా అమ్మ అడిగిన ప్రశ్న ఏంటంటే, ఏంటయ్యా నీకు అసలు తెలివి ఉందా, ఒక 5 రూపాయలైనా బ్యాంకులో వేయవా పిల్లల కొరకు అంటే, మా అమ్మ అన్నది, నేను డబ్బులు సంపాదించుకోవడానికి రాలేదు, నేను దేవుని సేవించడానికి వచ్చినాను. నా పిల్లలందరినీ ఉన్నతమైన స్థానంలో దేవుడు ఉంచుతాడని విశ్వాస ప్రకటన చేసినాడు. దేవుని స్తోత్రం. మేము 6 అయితే ఒక పాప సేవలో మరణించింది, ఆమెకు ఆహారం ఇవ్వడానికి లేకుండింది. 5 కూడా ఉన్నతమైన స్థానంలో ఉన్నాము. మరి మాలో చాలామందికి బ్యాంకు తాళపు చెవులు మా చేతిలోనే ఉండేది. అంటే ఎంత గొప్ప కార్యం. అందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకుతున్నాం. వారిలో ఒక్కరైనా నశించడం దేవుని చిత్తము కాలేదు. అందుకే ఇక్కడ తిమోతితో పౌలు భక్తుడు ఒక మాట అంటాడు, చాలా సంతోషం అనిపించింది. మీరు చూడండి, 2 తిమోతి 2వ అధ్యాయము 13వ వచనం, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. హల్లెలూయా గట్టి చెప్దామా. మనము అంత పరిపూర్ణం కాకున్నా, అసంపూర్ణత మనలో ఉన్నా, సంపూర్ణమైన దేవునిలో ఏ చెడుతనం లేదు, ఆయన వంకరతనం లేదు. మనము నమ్మదగని వారమైన ఆయన నమ్మదగిన వాడు, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏది కూడా చేయడు. ఆ విశ్వాసము మనకు ఉండాలి. గొప్ప దేవుడు. 60 సంవత్సరాలు మా నాన్నగారు సేవ చేసినారు. 3 కార్యాలు మా నాన్నగారిలో చూసినాను. ఎప్పుడు కూడా డబ్బు ఆర్జించడం, సమకూర్చడం నేను చూడలేదు. వచ్చింది డబ్బు అంటే ఇతరులకు సహాయం చేయడమే ఆయన స్వభావం. కానీ ఎంతో ఉన్నతంగా దేవుడు తన సంతానాన్ని లోకరీతిగా ఆశీర్వదించడం మాత్రమే కాదు, ఆత్మీయ రీతిగా కూడా ఆశీర్వదించి తాను విడిచి వెళ్ళిన 65 సంవత్సరాల పరిచర్యను మరొక 32 సంవత్సరాల ముందుకు కొనసాగించడానికి దేవుడు వాడుకున్నాడు ఈ దీన దాసురాలు. ఇది నా సాక్ష్యం. దేవుడు నమ్మదగిన వాడని సాక్ష్యం చెప్పడానికే నిలబడినాను. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. దేవుని ఎప్పుడు కూడా మనము అనుమానించకూడదు. నా అవసరతలు ఎట్లా, నా పిల్లలు ఎట్లా, నా కుటుంబం ఎట్లా, ఈ క్వశ్చన్ మార్క్. ఇది ఆదికాండం 3వ అధ్యాయంలో మొదలైంది. పాము పడగ విప్పింది కదా, క్వశ్చన్ మార్క్. ఇది నిజమా, దేవుడు ఇట్లా చెప్పినాడా, అవన్నీ కొట్టేయాలి. దేవుని స్తోత్రం. మరి పౌలు భక్తుడు ఎంత అద్భుతమైన ఆదేశాలు ఇస్తున్నాడు. మీరు 1 తిమోతి 6వ అధ్యాయంలో చూసినప్పుడు 5వ వచనం చదువుతున్నాను. చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులైన దైవభక్తి లాభసాధనం అనుకుని మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందాం. ధనవంతులకు అపేక్షించువారు శోధనలోను
ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములైన అనేక దురాశల్లోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివే. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొని, ఎంత గొప్ప ప్రసంగం చేస్తున్న ఒక ప్రసంగ వీరుడు అనాలి. అతని గురించి విని నా 2 చెవులు మూసుకున్నాను నేను. షో దేవా, ఇన్ని మర్మాలు బోధించిన వ్యక్తి ఇలా చేస్తాడా? అది కాదేమో అనిపించింది. 3-4 అదే మాట చెప్పడానికి నేను మరి చెప్పాను. సాక్షులు 2 సాక్షులు చాలు కదా, ఇంతమంది చెప్పేలోగా నాకు చాలా బాధ కలిగింది. ఎంత మంచి మర్మములు, డీప్ ట్రూత్స్ ఫ్రమ్ ద బైబిల్ బోధించగలడు, కానీ సాక్ష్యం లేదండి. సాక్ష్యం అనేది కాపాడుకోవాలి కొన ఊపిరినంత వరకు. ఒక దైవ సేవకుడు, సేవకురాలు, మనిషి చనిపోతాడు, సేవకుడు చనిపోతాడు, సాక్ష్యానికి చావు లేదు. చెప్పండి మా మాట, సాక్ష్యానికి చావు లేదు. ప్రిజర్వ్ యువర్ టెస్టిమనీ, అది చాలా ముఖ్యం. గొప్ప మర్మములు, లోతైన సత్యాలు, మరుగైన మన్నా, తెలియని క్రొత్త సంగతులు, దేవుని రహస్యములు, ఇవన్నీ చెప్పడం కాదు. సాతానుకు మనకంటే ఎక్కువ వాక్యం తెలుసు. Satan knows the scriptures better. Always mind it. It's not how you deep is your preaching. It's how well you lived your life, bearing a testimony unto the Lord. దేవుని సేవ అంటే మాటలా మజాకా? నేను అడుగుతున్నాను తెలియకుండా. మోసమా, టక్కరితనమా, డబ్బులు కొట్టేద్దామని చూస్తున్నావా, జీవన వ్యాపారంలో చిక్కుకుంటావా, పాపం చేసి చెల్లిపోతుంది అనుకుంటున్నావా? ధనాశ, దురాశ, దుర్వ్యామోహము, వ్యభిచారం, ఈ పాపాలన్నీ తాండవిస్తుందండి. ఇందు నిమిత్తమే దేవుని నామము అన్యజనుల మధ్యలో దూషణ పాలైపోతుంది. మా కాలంలో పాస్టర్ గారిని చూస్తే వెంటనే మేము లేచి నిలబడాలి, అంతే. మా ఇంట్లో ఉన్న డిసిప్లిన్. ఏ పాస్టర్ అయినా నిలబడాలి, చేతులు జోడించాలి, విష్ చేయాలి, చల్ల నీళ్ళు ఇవ్వాలి. నా పేరట వచ్చువానికి ఒక గిన్నెడు చల్ల నీరు ఇచ్చినా దాని ఫలం మీరు పోగొట్టుకోరు. చాలా భయంకరమైన దినాలండి. దేవుని ఉగ్రత ఎలా వచ్చి పడుతుందో నాకే తెలియదు. ఒక స్త్రీ ఏడుస్తూ వచ్చిందమ్మా, ఒక ప్రవక్త పేరిట మా ఇంటికి వచ్చినాడు. ఎదిగిన నా బిడ్డ 25 సంవత్సరాలు, నేను విధవరాల్ని, బ్యాంక్ మేనేజర్గా రిటైర్ అయినాను, నా భర్త చనిపోయినాడు చాలా కాలం కింద. ఇవన్నీ గమనించి నా ఇంటికి వచ్చినాడు. అన్య భాషల్లో మాట్లాడినాడు. మేమంతా మమ్మల్ని మేము మైమరిచిపోయాం. ఏవో కబుర్లన్నీ చెప్పినాడు. ఆఖరికి నేను ఒంటరిదాన్ని చూసి చాలా ముంచేసినాడు నన్ను. నాకున్న ఆస్తిపాస్తులన్నీ ఆయనకి ఇచ్చినాను, మోసపోయినాను. చివరిగా నా కుమార్తె, ఎదిగిన కుమార్తెకు లైన్ వేసినాడు. ఆ కుమార్తెను తీసుకొని వెళ్ళిపోయినాడు ఒకరోజు. ఆమె గోడు ఇంతంతగా. ఎంత భయంకరం అండి ఈ పరిస్థితి. అందుకేనండి మనుషులు మారడం లేదు మన ప్రసంగాలు చేస్తుంటే. మహాత్మా గాంధీ అన్నాడు, చాలా ఇష్టం అంట ఆయనకు క్రైస్తవత్వం అంటే. కొండ మీద ప్రసంగం ప్రతిరోజు చదివేదాడు. కొందరు అన్నారంట, మీరు బైబిల్ ఎప్పుడు పట్టుకొని కొండ మీద ప్రసంగం చదువుతుంటారు, మరి ఎందుకు మీరు క్రైస్తవుడు గారు? వై డోంట్ యూ బికమ్ ఏ క్రిస్టియన్ అంటే ఆయన షో మీ 1 క్రిస్టియన్, ఐ విల్ బికమ్ 1 అన్నాడంట. నిజమైన క్రైస్తవుని ఒక్కరిని చూపెట్టండి, నా అప్పుడు క్రైస్తవుడు అవుతానని. అంటే చూడండి, సాక్ష్యం లేదు. మనకెందుకండి ధనాశ? నాకు అర్థం కాక అడుగుతున్నాను. బ్రదర్ భక్సింగ్ గారికి ఉండిందా? బిల్లీ గ్రహం గారికి ఉండిందా? వారు ఎంత అగ్రగణ్యులైన దైవజనులు, అలాంటి వారు కోకులుగా లేరా వారిని అనుకరించడానికి? ఇక్కడ పౌలు ఉన్నాడు కదా, ఇంకెందుకు మీరు వెతుక్కుంటారు? పౌలు, అపోస్తలుడైన పౌలు జీవితం చూడండి, ఆయన నిగ్రహశక్తి చూడండి. ఆయన ఎక్కడైనా అడుగు జారినాడా? ఆయన ఎంత శ్రమపడినాడు ప్రభు కొరకు, ఎన్ని శ్రమలు అనుభవించినాడు, ఎంత ఇరుకు ఇబ్బందులు. 2 కొరింథీ చివరి అధ్యాయంలో మీరు చూస్తారు, పడిన పాటలన్నీ ఉన్నాయి. జాగారాలు, ఉపవాసాలు, నిందలు, అవమానాలు, దెబ్బలు, హింసలు, ఉపవాసాలు, జాగారాలు, సముద్రములో ఆపదలు, కపట సహోదరుల వల్ల ఆపదలు, ఇవన్నీ పెద్ద జాబితా ఉంది. అంటే అన్ని శ్రమలు అనుభవించిన గొప్ప నాయకుడు పౌలు ఉన్నాడు మన ముందు. ప్రభు కొరకు ఎంత తీవ్రంగా పనిచేసినాడు, సాక్ష్యాన్ని నిలబెట్టినాడు.
యేసుప్రభు అయిన తర్వాత క్రైస్తవ లోకం అభిమానించేది, గౌరవించేది, ప్రేమించేది పౌలు భక్తున్నే కదా. ఆ పౌలు రాస్తున్నాడు తిమోతికి, తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి, నీవు ఈ జీవన వ్యాపారంలో నువ్వు చిక్కుకోకూడదు, నువ్వు నమ్మకమైన బోధకునిగా ఉండాలంటున్నాడు. నమ్మి నీకు ఇచ్చినాడు ఈ బాధ్యత. ఎంత నమ్మితే ఇచ్చినాడు, ఇంత గొప్ప పరిచర్య, ఎంత అద్భుతమైన పరిచర్య ఇది. నమ్మకంగా చేస్తే ఎంత దీవెనలు మనకు. మీ గుండెలో నుండి ఆ డబ్బనే మాట తొలగించండి దయచేసి. మీరు అనుకుంటారు అమ్మగారు ఇన్ని పనులు చేస్తున్నారే, బాగా ఫారెన్ ఎయిడ్ ఉన్నారు, $1 లేదు నాకు ఫారెన్ ఎయిడ్. మా అకౌంట్స్ అన్నీ క్లియర్గా ఉంటుంది, అద్దంలాగా ఉంటుంది. మీరు రండి చూపెడతాను, ఎలాగొస్తుంది ఎలాగపోతుంది, ఖర్చు ఎలా పెడుతున్నాము, ఏది కూడా సొంతం కొరకు నేను దాచి ఉంచలేదు. I never preserve anything for me or for my family. God blessed my 3 children. మీకు సంతోషం ఉంటే ఒకసారి దేవుని స్తుతించండి. హల్లెలూయా. గొప్ప స్థాయిలో ఉంచినాడు. నేను ఆరంభంలోనే దేవుడు నన్ను పిలిచిన దినం నుండి ఐ వాజ్ వెరీ కేర్ఫుల్ బికాజ్ ఐ ఫాలోడ్ మై ఫాదర్స్ ఫుట్ స్టెప్స్. తర్వాత బైబిల్ చదివి పౌలు భక్తుని జీవితాన్ని చాలా స్మరించినాను. నాకు నేర్పించిన పాఠాలు అవి. డబ్బు కాదు, డబ్బు ముందు పెట్టుకొని సేవ చేయకూడదు, దేవుని ముందు పెట్టుకొని సేవ చేయాలి. నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు. దేవుని స్తోత్రం. మీరు చెప్పేవారు లేరు ఈ దినాల్లో. నేను నేర్చుకునేది చెప్తున్నాను, నేను చేసేదే చెప్తున్నాను, నేను అనుకరించేదే చెప్తున్నాను, నా కొరకు దేవుడు ఉద్దేశించిన ఉద్దేశాలే చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పౌలు అంటాడు, మంచి పోరాటం నేను పోరాడినాను, నా విశ్వాసం నేను కాపాడుకున్నాను, నా పరుగు నేను ఏం చేసినాను, కడముట్టించిన. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఫినిషింగ్ యువర్ గోల్, ఫినిషింగ్ యువర్ రేస్, ద లాస్ట్ లైన్, అది రీచ్ కావాలి కదా. అందుకే యెహోషువ భక్తునికి దేవుడు సెలవిస్తున్నాడు, నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకు నేను తోడై ఉంటాను. నువ్వు నేను ఇచ్చిన ధర్మశాస్త్రం అంతటిని దివారాత్రములు ధ్యానించు, కుడికి కానీ ఎడమకు కానీ తొట్టిల్లొద్దన్నాడు. అందుకే మరి దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతున్నాడు. దేవుని సువార్త పౌలు అందుకున్నాడు, పౌలు దగ్గర నుండి తిమోతి అందుకున్నాడు. తిమోతిని హెచ్చరిస్తున్నాడు పౌలు, నేను నీకు అప్పగించిన దాన్ని నమ్మకమైన వారికి, సామర్థ్యం గల వారికి నువ్వు అప్పగించు. తిమోతి తాను వినిన సువార్తను ప్రజలకు ప్రకటించాలి. అందుకే పౌలు ఈ వచనాల్లో నమ్మకమైన బోధకుడు ఎలాగ ఉండాలనో వివరిస్తున్నాడు. ఒక సేవకునికి దేవుని సేవలో కలిగి ఉండాల్సిన లక్షణాలు, క్రమశిక్షణ, డిసిప్లిన్. కుట్టూడిన పుస్తకంలా ఉండకూడదు. నీ జీవితంలో క్రమశిక్షణ ఉందా? దేవుని సన్నిధిలో ఉండి కొద్దిసేపు ఇంట్రాస్పెక్షన్ అంటారు, ద యారో ఈజ్ టువర్డ్స్ యూ. నిన్ను నీవు దేవుని వాక్య వెలుగులో పరీక్షించుకునే సమయాలు ఉందా? ఎప్పుడు బోధించడమే అయిపోయింది. బోధించడం బోధించడం బోధించడం, చెయ్యని పనులన్నీ చెయ్యమని చెప్పడం, వాత వేయబడిన మనస్సాక్షి అయిపోయింది. దెర్ ఇస్ నో కాన్షియన్స్. చూడండి, సియర్డ్ కాన్షియన్స్. చెప్తా ఉన్నారు. కొద్ది చెప్పడం ఆపి కొద్దిగా ఒక దగ్గర కుదుటపడి కూర్చొని ఈ చెప్పేవన్నీ నువ్వు చేస్తున్నావా లేదా అని దేవుని వాక్యం అనే అర్థంలో చూసుకుంటే అంతకంటే మించిన దేవునికి ఇష్టమైన పని లేదని నేను అంటున్నాను. స్వపరీక్ష. చూడండి, క్రమశిక్షణ కావాలి, దేవుని సేవలో పట్టుదల కావాలి, దేవుని సేవలో విశ్వాసం కావాలి, దేవుని సేవలో విశ్వాసం నిరీక్షణ కావాలి, దేవుని సేవలో ప్రేమ కావాలి, దేవుని సేవలో యథార్థత కావాలి. ఇవన్నీ దేవుని సేవకులకు ఉన్న లక్షణాలు. దేవుని సేవకునికి కావాల్సిన 20 లక్షణాలు బోధించిన, అది యూట్యూబ్లో ఉంది. నిజమైన దేవుని సేవకుడు కలిగి ఉండవలసిన 20 లక్షణాలు బోధించిన. మీరు దయచేసి యూట్యూబ్ వెళ్ళి చూడండి. గాడ్ హ్యాస్ రివీల్డ్ టు మీ. అయితే సామర్థ్యం ఉండాలి. సామర్థ్యం ఎక్కువైంది ఈరోజు, అదే బాధ. సామర్థ్యం ఎక్కువైపోయింది, నమ్మకత్వము మచ్చుకైనా లేదు. ఏ సమయము దేవుని ఉగ్రత పడుతుందో ఆ భయమే లేదు. దేవుని సేవ అంటే భయపడాలి. నన్ను అడిగితే మీరు వణుకుచు సంతోషించుడి, గడగడ వణుకుచు ఆయనను సేవించుడి. దైవ భయం లేకుండా మనం దేవుని సేవ ఎలా చేస్తామండి? కఠినమైన తీర్పు పొందడానిక మనం ఈ విధంగా చేయడం? ఎందుకు లేదు దేవుని భయం?
తప్పకుండా దేవుని భయం చాలా అవసరమని దేవుని సేవకురాలుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. బోధించే సామర్థ్యం నీకుంటే నీవు అన్నిటిలో నమ్మకస్తుడవై ఉండవలసిన సామర్థ్యం కూడా నీకు ఉండాలి. అలాగే దేవుని సువార్త నమ్మకస్తుల ద్వారానే వ్యాపిస్తుంది. దేవునికి స్తోత్రం. ద వర్డ్ ఆఫ్ గాడ్ కెన్ బి స్ప్రెడ్ ఓన్లీ త్రూ ఫెయిత్ఫుల్ పీపుల్. నాకు చాలా మంట గుండెలో ఉందండి. మీరు చూస్తే, నన్ను చూస్తే నెమ్మదిగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా, మంట మండుతూనే ఉంటుంది. ఐ హ్యావ్ టు సీ ఎ గ్రేట్ రివైవల్ లార్డ్. నన్ను ఇంకా బాగా నువ్వు నలగొట్టి చక్కగా చేయి. నలగొట్టు అంటే భయం అవుతుంది కొన్నిసార్లు. ఎందుకంటే ఇంకా నలిగిపోతానా ఏంటి? ముందే ఒక కుమార్తె మరణం ద్వారా చాలా నలిగిపోయినాను, శ్రమల ద్వారా ఇంకా నలిగిపోయినాను. అప్పుడు నాకు అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ 9:27 చెప్పిన మాట గుర్తొస్తుంది. నేను ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నన్ను నేను ఏం చేస్తున్నాను అంటున్నాడు. ఆ మాట కొద్దిగా చదువుకుందాం. 1 కొరింథీ 9:25 నుండి చదువుదాం. మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి, మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. గాలిని కొట్టినట్లు నేను పోట్లాడలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టునైపోదునేమో అని నా శరీరమును నలగొట్టి దానిని లోబరుచుకొనుచున్నాను. అంత గొప్ప మాట అండి. నలగడానికి ఎవ్వరికి ఇష్టం లేదు. కట్టుకున్న ఇస్త్రీ చీర నలగడానికి, షర్ట్ నలగడానికి కూడా ఇష్టం లేదు. ఇక దేవుని కొరకు గొప్ప శ్రమలు పొందడానికి ఇష్టం ఉంటుందా? చెక్కు చెదరగా ఉండాలి, గొప్ప సేవలు అందించాలని అందరు ఆశపడతారు. మా నాన్నగారు ఒకసారి, నేను మంచిగా బ్యాంకులో పనిచేస్తున్నప్పుడు సేవ ఆరంభించినాను కదా, మంచి అట్రాక్టివ్ కాటన్ శారీ కట్టుకొని వచ్చి కూర్చున్నాను అన్నమాట సేవ చేయడానికి. మా నాన్నగారు ఉన్నారు దినాల్లో, ఆయన కూడా డయస్ మీద ఉన్నాడు. మరుసటి రోజు ఆదివారం ఆయన ప్రసంగం నేను వింటున్నాను. ఒక మాట అన్నాడు, బాణంలాగా నా గుండెలో గుచ్చుకున్నది. ఏమన్నాడంటే ప్రసంగంలో, నాతో ఏమనలేదు, మా నాన్నగారు మిత భాష ఎక్కువ మాట్లాడాడు. కొందరు కట్టుకున్న వస్త్రాలు నలగకుండా దేవుని సేవ చేయాలనుకుంటున్నారు అన్నాడు. అది బాణంలాగా గుచ్చుకుంది నాకు. ఆయన అన్నాడు, ఒక్కరోజన్నా చెరసాలలో గడపకుంటే అది సేవ కాదన్నాడు. అమ్మో, చెరసాల కూడా అనుభవించాలా ఇంకా? ఆ మాట ఎప్పుడు నాకు గుర్తొస్తుంది. ఒక్కరోజన్నా ఒక్క దెబ్బ దేవుని నిమిత్తం నువ్వు పడలేదంటే నిజమైన సేవ కాదన్నాడు. నాకు చెప్పలేదండి, క్రౌడ్లో ప్రసంగంలో చెప్తున్నాడు. పరిశుద్ధాత్ముడు నాకు అది సూటిగా మాట్లాడినట్టు నాకు అనిపించి, నలగొద్దు, కరగొద్దు, పోగొట్టుకోవద్దు, అన్నీ కూర్చుకోవాలి, సంపాదించుకోవాలి, బ్యాంక్లో బ్యాలెన్స్ పెరిగిపోవాలి, అందరు పొగడాలి, బిరుదులు ముందు వెనక ఉండాలి, అందరు గౌరవించాలి. అందుకే పౌలు అన్నాడు, క్రీస్తు యేసును కూర్చున్న అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తం, ఆయన మరణానుభవంలో సహానుభవం కలుగు నిమిత్తం, ఆ పునరుద్ధాన శక్తిని నేను అనుభవించిన నిమిత్తం నాకు కలిగినదన్నీ నేను నష్టపరుచుకున్నాను, అవన్నీ పెంటతో సమానముగా ఎంచినాను. దమ్ముంటే చప్పట్లు కొట్టండి, దమ్ము ఉన్నది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. మీరేం భయపడే అవసరం లేదు. అమ్మో, సేవ అంటే కూర్చుకోవాలంటే ఈ అమ్మ ఏం చెప్తుంది అన్ని పోగొట్టుకోవాలని. దేవుని చిత్తం జరగాలి మన జీవితంలో. ఎవర్ రెడీ? నేను కొంతకాలం ముందు సినిమా పోస్టర్ చూసినాను, సినిమా చూడలేదు, పోస్టర్ చూసినాను. దేనికైనా రెడీ. అబ్బా, అప్పుడు అనుకున్నా దేనికైనా రెడీ అనే సినిమా ఎట్లుంటుందేమో అనుకున్నా. అంటే నిజంగా సేవలో నేను దేనికైనా రెడీగా ఉండాలి. మరి నీవు సిగ్గుపడనక్కరలేని సేవకుడుగా యోగ్య ప్రవర్తన కలిగి ఉండాలని తన ఆత్మీయ కుమారునికి హెచ్చరిస్తున్నాడు. అది కూడా చూద్దాం. 2 తిమోతి 2:15 2 తిమోతి 2nd chapter 15th verse. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుటకు జాగ్రత్త పడుము.
చెల్లని రూపాయి ఎక్కడో ఒక దగ్గర ఆగిపోతుంది, జాగ్రత్త. కౌంటర్ ఫిట్ కాయిన్ విల్ నాట్ రన్ లాంగ్, రాసి పెట్టుకోండి కావాలంటే. ఇక ఫేక్ కాయిన్ చల్లిపోతుంది, అంత చెల్లిపోతుంది. నేను చేసే పాపాలు చెల్లిపోతుంది, అక్రమంగా స్త్రీల గృహాల్లో వెళ్ళి వ్యభిచారం చేయడం జరిపోతుంది, డబ్బులు లాగడం చెల్లిపోతుంది, ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొని అందరినీ మోసం చేయడం చెల్లిపోతుంది అనుకుంటున్నావు. ఆ సేవకుడా, నీ పాపం నేను పట్టుకుంటుంది. యువర్ సిన్ విల్ ఫైండ్ యూ అవుట్. ఎక్కడో ఒక దగ్గర ఆగుతావు, ఎక్కడో ఒక దగ్గర నీ కాళ్ళు చిక్కబడుతుంది, నువ్వు పైకి రాలేవు, నువ్వు ఇరికింపబడతావు, ఇరకాటంలో పడతావు. ఈరోజు నేను దేవుని ఆత్మతో మాట్లాడుతున్నాను, దేవుని వాక్యం చేత నేను సంధింపబడి నేర్చుకొని మాట్లాడుతున్నాను, చూచి మాట్లాడుతున్నాను, అనుభవించి మాట్లాడుతున్నాను, పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడుతున్నాను. దేవునితో ఆటలాడి ఎవరైనా గెలిచినారా చెప్పండి మీరు? డిడ్ ఎనీవన్ ట్రయంఫ్ ఆఫ్టర్ ప్లేయింగ్ విత్ గాడ్? మా నాన్నగారు అప్పుడప్పుడు చెప్పేది డోంట్ ప్లే విత్ ఫైర్ అనేది. అప్పుడు అర్థం కాలే నాకు, ఊరికే ఈ మాట ఎందుకంటాడు నాన్నగారు అంటే దేవుని సేవతో నువ్వు ఆటలు ఆడకూడదని అర్థం. అంత భయంకరమైన దినాల్లో ఉన్నాం. మనల్ని మనమే స్వపరీక్ష చేసుకునే సమయము దేవుడు ఈరోజు ఇచ్చినాడు మనకు. గాడ్ బ్లెస్ ద ట్విన్ సిటీస్ పాస్టర్స్ ఫెలోషిప్. ఎందుకంటే ఇలాంటి మంచి అవకాశం మనల్ని మనం స్వపరీక్ష చేసుకోవడానికి ఈరోజు పౌలు తన కుమారుడైన ఆత్మీయ కుమారుడైన తిమోతికి ఇచ్చిన హెచ్చరికల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. జట్టి అయిన వాడు పోరాడినట్లు పోరాడాలి. ఏంటబ్బా ఈ జట్టి అయిన వాడు పోరాడినట్టు? నియమ ప్రకారం పోరాడాలి అని అంటున్నాడు కదా. ఆ మాటకు అర్థము 2 తిమోతి 2:5 జట్టి అయిన వాడు పోరాడినట్టు పోరాడాలి అంటే ఏ పోరాటంలో ఏ పోటీలో కూడా నియమాలు ఉంటాయి. ఆటల పోటీ కానీ మరి ఏ పోటీ కానీ దెర్ ఆర్ టర్మ్స్ అండ్ కండిషన్స్. ఆ నియమం ప్రకారం మనం పోరాడకుంటే కిరీటం లభించదు, ఆ పోరాటం అంతా వ్యర్థమైపోతుంది. అందుకే అంటున్నాడు ప్రతి పోరాటంలో నియమాలు ఉంటాయి కదా. మరి దేవుని సేవ ఆరాటం కాదు, ఇది పోరాటం. ఈ పోరాటంలో కూడా దేవుని నియమాలను పాటించడానికి మనం ఒక్కొక్కరము సంసిద్ధులై ఉండాలి. మనం బద్ధులమై ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుని స్వరం ప్రతిరోజు వినాలి. దేవుని నియమాల ప్రకారం మనము దేవుని కార్యాలు చేయాలని మనము ఈ వాక్య భాగం ద్వారా మనం నేర్చుకుంటున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఆత్మల సంపాదన మన ధ్యేయమై ఉండాలి. డబ్బు ఆశించడం ఆర్జించడం కాదు. కొటేషన్ ఫ్రమ్ బెంజమిన్ ఫ్రాంక్లిన్, మంచి మాట చెప్పినాడు. ఆయన కూడా క్రైస్తవుడే కదా. హీ దట్ ఈస్ ఆఫ్ ద ఒపీనియన్ మనీ విల్ డూ ఎవ్రీథింగ్ మే వెల్ బి సస్పెక్టెడ్ ఆఫ్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఫర్ మనీ. పెద్ద మాట అది. నేను డబ్బు చేత అన్నీ సాధించుకుంటానని ఎవడైతే అనుకుంటాడో వాడు డబ్బు కొరకు ఏదైనా చేస్తాడు అన్నమాట. చూడండి అంటున్నాడు, ఎవరికైతే ఈ అభిప్రాయం ఉందా, నేను సేవలో కూడా రాణిస్తాను, నేను ఈ లోకరీతిగా రాణిస్తాను, డబ్బు ఉంటే చాలు, ఎవరికన్నా కప్పుతాను, డబ్బుతోటి నేను అన్నీ చేయగలనంటే అటువంటి వాడిని నమ్మకూడదట. వాడు డబ్బు కొరకు ఏదైనా చేయడానికి తెగిస్తాడట. డబ్బు కాదు ముఖ్యం. నీ పిలుపు గొప్పది, నీ పిలుపు గొప్పది, రాజరికమైన పిలుపు, ఉన్నతమైన దేవుని పిలుపు. కొన్నిసార్లు ఆలోచిస్తే నా తలకు అందదు. బ్యాంక్లో పనిచేస్తే 30-40 మందికే నేను తెలుసు, వారి మీద అధికారం చెలాయించవచ్చు. కానీ ఎప్పుడైతే దేవుని దర్శనానికి నేను విధేయురాలైనానో ఎంతమందికో నేను తెలుసు. వాళ్ళు ఎంత గౌరవం, ఎంత కీర్తి, ఎంత గొప్పతనం దేవుని సేవలో. అందుకే నాకు ఎప్పుడు ఇష్టం ఇది రాజరికమైన పిలుపు. రాయల్ అండ్ హై కాలింగ్. పలకండి ఒకసారి, రాయల్ అండ్ హై కాలింగ్. రాజరికమైన ఉన్నతమైన దేవుని పిలుపుకు మనం ఎప్పుడు కూడా విధేయులై ఉండాలి. ఆయన ఒక్కొక్కరిని ఎన్నుకున్నాడు. ఇంతమంది ఇక్కడ ఉన్నాము, సేవకులం సేవకురాళ్ళం. మనల్ని తల్లి గర్భంలోనే ఎన్నుకున్నాడండి. చప్పట్లు గట్టి గట్టి దేవుని స్తుతిద్దాం. వీఆర్ చోజన్ ఇన్ ద వూంబ్ ఆఫ్ అవర్ మదర్. జగత్తు పునాదులు వేయబడకే మనల్ని అందరినీ ఎన్నుకున్నాడు. తన రక్తపు చుక్కలో మనల్ని చూసుకున్నాడు. పౌలు అంటాడు, నమ్మి నాకు ఇచ్చిన బాధ్యతలు అంటాడు. హీ ట్రస్టెడ్ మీ అండ్ గేవ్ మీ రెస్పాన్సిబిలిటీ. నమ్మి నిన్ను కొంతమందికి కాపరిగా నియమించినాడు.
నమ్మి నీకు కొన్ని బాధ్యతలు అప్పగించినాడు, నమ్మి నీకు పరిచర్య అప్పగించినాడు, నేను నమ్మినాడు. ఆయన నమ్మకాన్ని ఎప్పుడు వమ్ము చేయకూడదు. ఆయన ఎంతో నమ్మినాడు, ఎంతో ప్రేమించినాడు, నీ ప్రతి ప్రార్థనకు జవాబిస్తున్నాడు. ఆత్మను కావాలంటే ఆత్మను ఇచ్చినాడు. ఇప్పుడు చూస్తే ఆత్మను దుర్వినియోగం చేయడం చూస్తాం మనం ఛానల్స్లో. లేని ఉన్నట్టుగా నటించే వేషధారులు కోకొల్లలుగా బయలుదేరినారు. ఇది నిజంగా అంత్యకాలమే, నో డౌట్. అంత్య దినాల్లో మీరు ఇవన్నీ చూస్తారా అన్నారు. దైవజనుడు అని ఆ పేరుకు సార్థకం కాకుండా నాం బడా దర్శన్ చోట, మీకు తెలుసు, కొద్దిగా తెలుసు కదా, నాం బడా దర్శన్ చోట. దర్శనం లేదు. ఒక సేవకుడు ప్రసంగం చేస్తుంటే వింటున్నాను, దర్శనం నమ్మవాకండి, కళలు నమ్మవాకండి. నేను ఒక రోజంతా కూర్చొని బైబిల్ వెతికినాను. నిజంగా దర్శనాలు నమ్మొద్దా, కళలు నమ్మొద్దా? అసలు ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు భక్తులు చూసిన దర్శనమే నాకు కనబడ్డది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎజెకియేలు చూసినాడు దర్శనం, దానియేలు చూసినాడు దర్శనం, అబ్రహాము చూసినాడు దర్శనం, యాకోబు చూసినాడు దర్శనం, లాబాను చూసినాడు దర్శనం, యోహాను చూసినాడు దర్శనం. దర్శనం ఎవరు చూడలేదు? దర్శనం ద్వారానే కదా ఇది లెక్కింపబడినది. చూడండి ఎంత తప్పుడు పోదండి. దొంగ దర్శనాలు నమ్మకండి, నాటకపు భక్తి నమ్మకండి, వేషధారణ నమ్మకండి, పరిశుద్ధ గ్రంథాన్ని నమ్ముకోండి. ఇది రెండంచులు గల ఆత్మ ఖడ్గం. దీని అధికారాన్ని మీకు జ్ఞాపకం చేసి నా మాటలు ముగిస్తున్నాను. కీర్తనలు 149 6 నుండి నేను చదువుతున్నాను, 5 నుండి చదువుతున్నాను. సామ్స్ 149 4 ఆన్వర్డ్స్. యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. భక్తులు ఘనత నొంది ప్రహర్షించుదురుగాక, వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహ గానము చేదురుగాక. వారి నోట దేవునికి చేయబడి ఉత్సాహ స్తోత్రములున్నవి. అన్యజనులకు ప్రతిదండన చేయుటకును, ప్రజలను శిక్షించుటకును, గొలుసులతో వారి రాజులను, ఇనుప సంఖ్యలతో వారి ఘనులను బంధించుటకును, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో, మీరు చెప్పండి, వారి చేతిలో ఏమున్నది? ఏది మీ పరిశుద్ధ గ్రంథాలు ఒకసారి ఎత్తండి. హల్లెలూయా. వారి చేతిలో ఏమున్నది? రెండంచులు గల ఖడ్గం ఉన్నది, గొలుసులతో వారి రాజులను బంధించడానికి. ఎంత అధికారం అండి ఇది! దేవుని అధికారం తన సేవకులకు ఇచ్చినాడు. ఇనుప సంఖ్యలతో వారి ఘనులను బంధించుటకు, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకు వారి చేతిలో రెండంచులు గల ఖడ్గం ఉన్నది. ఆయన భక్తులకందరికీ ఘనత ఇదే. యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. రాజులు నిన్ను చూసి లేచి నిలబడతారు. దేవుని స్తోత్రం. రాజులు నీకు కానుకలు తీసుకొస్తారు. రాజులు నిన్ను పోషించే తండ్రులుగా మారిపోతారు. రాణులు నీకు పాలిచ్చే దాదులైపోతారు. హల్లెలూయా. ఆమెనంటేనే పొందుకుంటారు. సముద్రం వ్యాపారం నీ వైపు త్రిప్పబడుతుంది. అంధకారం దాచిచ్చిన నిధులు నీకు ఇస్తాడు. రహస్యమందు మరుగైన సంపద నీ యొద్దకు వస్తుంది. నీకేది కొదువ కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క నిమిషం లేచి పడితే ప్రార్థన చేసి ముగిస్తాను. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఓ సేవకుడా, నీ పైన మెట్టు అనే సందేశాన్ని నీ దాసురాలను మరుగుపరుచుకొని నువ్వు అందించినందుకు నేను స్తుతిస్తున్నాను. నువ్వు మాకు చూపిన దర్శనం, నువ్వు మాతో మాట్లాడిన మాట, మమ్మల్ని ప్రత్యేకపరుచుకున్న విధానం, తల్లి గర్భంలోనే రూపించుకున్న విధానం, జనములకు సేవకులుగా, జనములకు దేవుని వాక్యాన్ని ప్రకటించే సువార్త వీరులుగా మమ్మను నీ అనాది సంకల్పంలోనే ఎన్నుకున్నావు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. యోగ్యత కాదు, భక్తి కాదు, నీతి కాదు, కానీ నీ ప్రేమ, అపారమైన నీ ప్రేమ నిమిత్తం మేము నిన్ను స్తుతిస్తున్నాం. మాకు ఇచ్చిన బాధ్యతలు, మమ్మల్ని పిలిచిన పిలుపుకు తగినట్టుగా ఉన్న జీవితం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. చెప్పేదొకటి చేసేదొకటి కాదు నాయన. మేము ఏదైతే ప్రకటిస్తున్నామో అది మా జీవితాల్లో ప్రజలు చూడడానికి సహాయం దయచేయండి. ఎవడు ఇద్దరు యజమానులకు దాసుడు కానేరడని నువ్వు శరీరధారిగా ఉన్నప్పుడు ఒక్కానించి చెప్పినావు నాయన. మేము నీ పిలుపుకు విధేయతులు కావాలి. మేము నిన్ను అనుకరించినప్పుడు, నీ స్వరం విన్నప్పుడు, నీ మాటకు లొంగినప్పుడు మాకేది కొదువ ఉండదు నాయన. అది కాదు మా జీవిత ఉద్దేశం. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు లోకమునకు వచ్చిన మాట
మీరు మాకు అనుగ్రహించినారు. అవును ప్రభువా, మేము ఈ లోకంలో సంపాదించుకోవడానికి, కోట్లకు అధిపతిగా ఉండడానికి కాదు, ఇవన్నీ మేము పోయే దినం ఉన్నది. లోకంలోనికి ఏది తెలియదు, ఏది తీసుకొని పోలేం. కానీ ఆత్మల సంపాదన అనే గొప్ప పని మాకు అప్పగించినాం. ఎంతమంది నశించిపోతున్నారు సువార్త వెలుగు లేకుండా. మాకు ఇచ్చిన పనులను మేము శ్రద్ధగా చేయడానికి సహాయం దయచేయండి. దాంట్లో లాభం అపేక్షించకుండా మాకు విధేయత గల మనసు, సమ్మతి గల మనసు దయచేయండి. మేము ఒకరికి ఇచ్చేవారిగా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నాం. మేము పొందుకునే వారుగా కాదు తండ్రి, ఇచ్చే స్థితికి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. అయినా ఈ లోకము, దాని ఆశలు, నేత్రాశ, జీవ డంబము తండ్రి, శరీర ఇచ్చలు ఇవన్నీ గతించిపోతుంది. కానీ దేవుని చిత్తము నెరవేర్చువాడు నిరంతరం నిలుస్తాడన్న దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవ్రీథింగ్ విల్ పాస్ అవే. అవును తండ్రి, నీ చిత్తము జరిగించేవాడు నిరంతరం నిలుస్తాడు. నీ చిత్తము జరిగించడానికి మాకు సహాయం దయచేయండి. యజమాని చిత్తం ఎరిగి ఉండి దాన్ని నెరవేర్చడానికి సిద్ధపడని వానికి అనేకమైన దెబ్బలు తగులునని వాక్యంలో లూకా 12:47 మీరు జ్ఞాపకం చేస్తున్నారు. అవును ప్రభు, ఒక్క దెబ్బ కాదు, అనేకమైన దెబ్బలు తగులుతుంది. నీ చిత్తానికి విరుద్ధంగా ఉన్న ప్రతి నీచ కార్యాన్ని యేసు పరిశుద్ధ నామంలో బంధిస్తున్నాను. గొప్పదే వణుకుతూనే సేవ చేయడానికి కృప దయచేయండి. దైవ భయం మాకు దయచేయండి. అది మాకు గొప్ప లాభము నాయన. దైవ భయమే మాకు గొప్ప ఐశ్వర్యం ప్రభు. నీవు మాకు పాలై ఉన్నావు, స్వాస్థ్యమై ఉన్నావు, మాకు సమస్తమై ఉన్నావు, మాకు సర్వస్వమై ఉన్నావు. మాకు ఇంకేమి కొదువ నాయన. నీ మార్గంలో నడుచుకోవడానికి, గురి యొద్దకు పరిగెత్తడానికి, గురి లేని వారిగా మేము ఉండకుండా పట్టుదల కలిగి, క్రమశిక్షణ కలిగి, ఆత్మ నింపుదల కలిగి, ప్రజల పట్ల ప్రేమ కలిగి, దేవుని పట్ల, దైవ కార్యాల పట్ల శ్రద్ధ కలిగి ముందుకు సాగడానికి సహాయం దయచేయండి. భలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు కొద్దిలో నమ్మకంగా ఉన్నావు, నేను అనేక వాటి మీద నియమిస్తానన్నావు. అవును ప్రభువా, మేము అలాంటి ఒక బిరుదు పొందుకోవడానికి సహాయం దయచేయండి నాయనా. నీకు స్తోత్రం. మమ్మల్ని ఆశీర్వదించండి. ఈరోజు ఈ ట్విన్ సిటీస్ పాస్టర్స్ ఫెలోషిప్లో పాలు పొందిన ప్రతి ఒక్క సేవకుడు, సేవకురాల్ని ప్రభా, నాతో కూడా అందరి మీద నీ యొక్క హస్తం ఉంచి మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని సంపూర్ణంగా, పరిపూర్ణంగా చేయమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ శక్తి తాకిడి మాకు అందరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ అగ్ని బాప్తిసం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ అగ్ని ఆత్మ ద్వారా మమ్మను కాల్చండి నాయన. మాలో నీ చిత్తానికి విరుద్ధమైన ప్రతి ఆశను, దురాశను, ధన వ్యామోహాన్ని, ధనాశను, శరీర ఇచ్చలు కాల్చివేయమండుగాక. యజమానునికి పనికొచ్చే అర్హమైన పాత్రలుగా మమ్మల్ని సిద్ధపాటు చేయమని. మీరు లోకమునకు వెలుగై ఉన్నారని సెలవిచ్చినావు తండ్రి, ఉప్పై ఉన్నారన్నావు ప్రభు. మాకిచ్చిన తలాంతులు మేము వాడుకొని క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు జవాబుదారులమని మేము భయపడి వణుకుతో నిన్ను సేవించి అనేక ఆత్మలను నీ తట్టు మలపడానికి సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగమునీయ వెనుదీతువా.
దశమా భాగమునీయ వెనుదీతువా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వినుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశ